ISTQB foundation level sample question. During a risk analysis, the following risk was identified and assessed. రిస్క్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు కింద ఉన్న రిస్క్ అనేది ఐడెంటిఫై చేసి అసెస్ చేశారంట. సో ఏం ఐడెంటిఫై చేశారు? రెస్పాన్స్ టైమ్ ఈజ్ టూ లాంగ్ టు జనరేట్ రిపోర్ట్. అది రిస్క్ అనమాట. రిస్క్ లైక్లీహుడ్ వచ్చేసి మీడియం, రిస్క్ ఇంపాక్ట్ వచ్చేసి హై ఇచ్చాడు. సో ఈ రిస్క్కి వాళ్ళు తీసుకున్న రెస్పాన్స్ ఏంటో చూద్దాం. కూడా ఇచ్చాడు. An independent test team performs performance testing during system testing. A selected sample of end users performs alpha and beta acceptance testing before the release. ఇక్కడ ఇచ్చిన రిస్క్కి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటంటే, ఒక టెస్ట్ టీమ్ అనేది ఇండిపెండెంట్ టెస్ట్ టీమ్ని పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేసింది అనమాట, సిస్టమ్ టెస్టింగ్. ఎందుకంటే ఇక్కడ మనకి రిస్క్లో ఏంటి, రెస్పాన్స్ టైం టూ లాంగ్, అంటే అది పర్ఫార్మెన్స్కి సంబంధించిన ఇష్యూ అనమాట. అందుకని వాళ్ళు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ అనేది కండక్ట్ చేశారనమాట. అలాగే ఒక ఎండ్ యూజర్స్ని తీసుకుని వాళ్ళ ద్వారా ఆల్ఫా అండ్ బీటా యాక్సెప్టేషన్ టెస్టింగ్ అనేది పర్ఫామ్ చేయించారు రిలీజ్కి ముందు. సో ఇది వాళ్ళకు వచ్చిన రిస్క్కి వాళ్ళ రెస్పాన్స్ అయింది, ఇదనమాట. ఇది రెస్పాన్స్ అయ్యారు. సో ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నానంటే, వాట్ మెజర్ ఈస్ ప్రపోజ్డ్ టు బి టేకెన్ ఇన్ రెస్పాన్స్ టు దిస్ అనలైజ్డ్ రిస్క్. ఇప్పుడు వాడు అనలైజ్ చేసిన రిస్క్కి కింద ఇచ్చిన ఏది కరెక్ట్ అని చెప్పేసి అని అడుగుతున్నాడు అనమాట. సో ఆప్షన్స్లోకి వెళ్తే ఆప్షన్ ఏ రిస్క్ యాక్సెప్టెన్స్. రిస్క్ యాక్సెప్టెన్స్ అనేది మనం రిస్క్ అనేది యాక్సెప్ట్ చేయమన్నమాట. దానికి తగిన యాక్షన్స్ అనేవి కొన్ని తీసుకుంటాం. కాబట్టి ఇది ఫాల్స్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి కంటింజెన్సీ ప్లాన్. కంటింజెన్సీ ప్లాన్కి సంబంధించి వీళ్ళు ఇక్కడ అనలైజ్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఏమీ ఇక్కడ యాక్షన్స్ ప్రపోజ్ చేయలేదన్నమాట. సో ఇది కూడా ఇన్వాలిడ్ ఆన్సర్. రిస్క్ మిటిగేషన్. రిస్క్ మిటిగేషన్ అంటే ఏంటి? ఆల్రెడీ ఒక రిస్క్ వచ్చింది, రిస్క్ ఐడెంటిఫై చేశారు, కాబట్టి దాన్ని తగ్గించడం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. ఇక్కడ మనకి రెస్పాన్స్ టు రిస్క్లో చూస్తే అందులో మనకి వచ్చిన రిస్క్ని ఐడెంటిఫై చేశారు, దాన్ని టెస్టింగ్ చేసి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తున్నారు, కాబట్టి ఇది రిస్క్ మిటిగేషన్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి రిస్క్ ట్రాన్స్ఫర్. రిస్క్ ట్రాన్స్ఫర్ అనేది మనం చేయమన్నమాట. సో వీటన్నిటిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రిస్క్ మిటిగేషన్.